ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:30 మధ్యలో అవుతుంటే మేస్త్రి గారు ఫోన్ చేసి పంచాలి అన్నానికి వస్తావుగా సరే జాగ్రత్త. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. పొద్దున్నే లేచేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని పిల్లల లంచ్ బాక్స్లోకి ఇంకా పాలకూర పులావ్ అయితే చేయబోతున్నాను. మొన్న ఎప్పుడో మేము క్యాంపింగ్ కాడ చేస్తే సాయంత్రం కూడా తీసుకొచ్చి తిన్నారు పిల్లలు. తిన్న కాడి నుంచి చేయమని అడుగుతా ఉన్నాడు వీడియోలో చూసి. అందుకని చెప్పేసి ఇంక అబ్బాయి లంచ్ బాక్స్లోకి ఇంకిద్దరు పిల్లల కోసం పాలకూర పులావ్ అయితే ఏ విధంగా చేస్తాను అనేది ఇంకా డైలీ రొటీన్గా చూపిస్తాను, చూడండి. నిన్న చిన్న పని మీద బాగా నేను వెనుకొండెళ్ళాము. నేను తలకాయ నొప్పికి కళ్ళజోడు తెచ్చుకొని కూడా 20 రోజుల పైన అవుతుంది. పెట్టుకున్నది 10 రోజులే. 10 రోజుల నుంచి పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇంకెట్నే వీడియోలో బడాయికి పెట్టుకుంటుంది, ఎచ్చులకు పెట్టుకుంటుంది అన్నట్టుగా మాట్లాడి కామెంట్ చేస్తుంటే నాకెందుకో మీ మాటలకి నా తలనొప్పి కూడా తగ్గిపోయిందనమాట. ఇంకా తలనొప్పి లేనప్పుడు ఎందుకు ఇలా కళ్ళజోడు పెట్టుకోవటం అని చెప్పేసి నేను అట్లా బిల్లలో మింగటం ఆపేసాను, ఇట్లా కళ్ళజోడు పెట్టుకోవటం ఆపేసాను. నిన్న జర్నీ చేసి మా ఆయన కొత్త ఫోన్ కొన్నాడు. ఇంకా ఆ ఫోన్ కొన్నాక చాలాసేపు ఇంకంతే ఉండేలేకే ఆ జర్నీకి నాకైతే ఫుల్ హెడేక్ అనమాట. నైటు 8:30 మొదలు పెట్టుకొని ఇంకా రాత్రి 1 గంట మధ్యలో దాకా తలంతా ఒకటే దిమ్ముగా పోటు పుడతా ఉంది అసలుకి. అందుకే మా ఆయన అన్నాడు, ఎవరు ఏదో అన్నారని చెప్పి నువ్వు ఎందుకు కళ్ళజోడు పెట్టుకోవటం మానేసావు, కళ్ళజోడు పెట్టుకునేప్పటి నుంచి అందులోకి తలనొప్పి ఏందో తెలిసిలేక మళ్ళీ ఫిడ్స్ పెట్టుకున్నాను అనమాట. తెలియ చేసేదేముంది, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అనమాట. ముందు బియ్యం కడిగి నానబెట్టేసుకొని పాలకూర అవడం పెట్టేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా మనకు చాలా ఫ్రెష్గా ఉంది. పాలకూర వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకున్నాం. అది వేగింది, మిక్సీ పట్టేసుకున్న పాలకూర వేసుకున్నాం. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఉదయాన్నే 6 గంటల పనికి వచ్చేసే కదా, 6 గంటల కాంచి 2 గంటల దాకా పని మాట. తర్వాత ఇంకా ఖాళీయే. అప్పటి నుంచి ఒక మచ్చరు వచ్చింది, మనం ఎత్తుక కట్టుబడి మొదలు పెడుతున్నాం. తర్వాత మిగతా చెబుతాను. పలావ్ అయితే బాగా ఉడుకుతూ ఉంది. బాగా కూడా పనికి వెళ్ళిపోయాడు కదా. గోంగూర కట్ చేసేసుకొని ఇంకా వట్టి తొనుకలు కలిపి గోంగూర వట్టి తొనుకల కర్రీ చేసేద్దాం. మరి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదు. ఇంకేందండి సంగతులు. గుడ్ మార్నింగ్, శుభోదయం. అసలుకి పూర్వీకులు పెద్దోళ్ళు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదంటే మనకి ఇష్టమైన పనిని అది ఎంత కష్టంగా ఉన్నా కూడా మనకి సులభంగా చేయబుద్ది అన్నమాట. నాకు కూడా ఈ సిమెంట్ పని, టాపీ పని అంటే చిన్నప్పుడు ఒక 12 ఏట నుంచి మా నాన్నతో పాటు పనికి వెళ్ళటం, కుడి చేతిలా ఉండటం. తర్వాత 16 సంవత్సరాల దాకా చదువుకుంటా, తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో పరిస్థితి బాగాలేక చదువు మానేసుకొని మళ్ళీ మా నాన్నతో పాటు ఈ సిమెంట్ పనికి వచ్చిన తర్వాత పనులన్నీ నేర్చుకున్నాను అనమాట. ఈ పని అంటే నాకు ఇంకా చాలా ప్రాణం. చాలామంది నాని ఏంది ఈ మధ్య అసలు పనికి వెళ్తలేదు, ఏం వెళ్తలేదు, ఇంటికాడ ఉంటున్నాడు, తినటం పంటం ఇయేనా అని చెప్పేసి మీ అందరూ అనుకోవచ్చు. కానీ మా పల్లెటూరు లేదండి. సిటీలో అంటే మనం ఇటు పోయినా ఒకరు కాకపోయినా వేరే చోటైనా పని కనుక్కొని చేసుకోగలుగుతాం. కానీ పల్లెటూరులో పనులు స్టార్ట్ అయినాయి అంటే అదొక పండగలాగా ఉంటుంది మాకు. పనులు అంత తక్కువగా ఉంటాయి కాబట్టి మాకు అంతగా అంటే ఉన్నప్పుడు పోతాం, లేనప్పుడు లేని సంగతులు అన్నమాట. మాకు దరిద్రం ఏంటంటే ఈ సంవత్సరం కాలం కూడా రానట్టే ఉంది. వర్షాలు కూడా జూలై ఇప్పుడు 20 తారీఖు మధ్యలో వచ్చినా కూడా వర్షాలు అనేది పడతలేదు. మనమేమో ఎక్కువ మా ఊర్లో మాగాడే పండేది. ఏం చేయాలండి, చేసేది ఏం లేదు. ఉన్న రోజులు ఈ పని కన్నా ఇంక రావాలి, చేసుకోవాలి.
ఏదో ఒకటి పరిగెడుతూ ఉండాలి జీవితం అనేది. సరే మరి కట్టుబడి అయితే మొదలు పెట్టానండి. ఈరోజు మేము ఎక్కువ 9 అంగనాలతో అంటే ఇటుక రాళ్ళతోనే కట్టుబడి కడతాము. అలాంటిది ఈరోజు బిక్స్ రాళ్ళు. ఈ బిక్స్ రాళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి 10 కేజీలు 8 కేజీలు అలా బరువులు ఉంటాయి. 9 అంగనాలే. అడుగు ఎడల్పు ఉంటుంది అన్నమాట. చాలా కష్టంగా ఉన్నా చెప్పాం కదా మీకు మొదట్లోనే ఇష్టంగా చేస్తా అని చెప్పేసి. అయినా మనకి ఈ పని అనేది చిన్నప్పటి నుంచి మంచి అనుభవాన్ని నేర్పించింది మా నాన్న వల్ల. మా నాన్న ఈ పని నాకు ఏదైనా వరంగా ఇచ్చాడంటే ఈ పని నాకు నేర్పించడమే. ఈ టాపి పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా నెలకి 40K 30K సంపాదించుకోగలుగుతాము. కాంట్రాక్ట్ ఒకవేళ దేవుడి దగ్గర కరుణిస్తే అంతకంటే లక్షలు సంపాదించే మేస్తులు కూడా ఉన్నారన్నమాట. ఈ పనులు అలాగుంటుంది. మనకు వచ్చేసి దేవుడు ఏమైనా అనుగ్రహించింది ఏదైనా మనకి ఇచ్చిందంటే ఒకటి మీరు అంటే యూట్యూబ్ సోషల్ మీడియా, మరొకటి మా నాన్న ఇచ్చింది ఈ పని. ఈ చేతి నిండా పని ఉండగలిగితే నాకు సోషల్ మీడియా ఒకవేళ ఇప్పుడు మధ్యలో ఆగిపోయినా కూడా నాకు బాధ ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నలిగిపోయినా ఉంది కదా పనిలో. అది మాట మ్యాటరా. సరే మరి పని మొదలు పెడుతున్నా. అది పిల్లలకి స్కూల్ టైము దగ్గరకు వచ్చేసింది. ఈరోజు ఉదయాన్నే 6 గంటలకు పనికొచ్చాం కదా. మరి భోజనానికి 9 గంటలకి లేకపోతే 10 గంటలకి వెళ్తాము. మరి భోజనానికి వెళ్తామో లేకపోతే మేస్టర్ టిఫిన్ తీసుకొస్తాడో తెలియదు. రాజ్కుమార్ వచ్చేసేమో ఇంతకే ఫోన్ చేసింది, బావా ఈరోజు పాలకూర పలావు అలా వచ్చేసి అలానే ఎండు ముక్కల కూర చేస్తున్నాను వస్తావని అడిగింది. చోతలన్న అసలుకి భార్యాభర్తల మధ్య ఇద్దరు మైండ్ సెట్లు ఒకేలా ఉండాలంటే చాలా కష్టం అండి. రాజకుమార్ని నా జీవిత పార్ట్నర్గా దేవుడు ఇచ్చాడంటే అదొక పెద్ద వరంలా నేనైతే అనుకుంటున్నాను. అందుకే అనుకుంటా దేవుడు ఎవరు సూట్ అవుతారో ఆయనకి మొత్తం తెలుసు. అందుకనే కష్టపడేవాడిని కాబట్టి నా కష్టపడే వారిని ఇచ్చాడనమాట. ఇద్దరం ఇలాగ సంసారాన్ని రాజకుమారి ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం, నేను ఉన్నప్పుడు ఆ పనికి ఈ పనికి వెళ్ళటం ఇలా చేసుకోగలుగుతున్నాం అంటే అదంతా దేవుడి దయ. చూడండి రాజకుమారి ఎంత చక్కగా ముగ్గురు పిల్లలతో ఈ మాట మాట్లాడుకుంటూ ఉదయాన్నే అన్నం కూరలో వండుకొని ముగ్గురు పిల్లల్ని సవదిద్దుకొని చేయడం అంటే చాలా చాలా కష్టం అసలుకి. సరేనండి, రాజు అయితే చక్కగా అయితే పిల్లల్ని రెడీ చేస్తూ ఉంది. నేను వచ్చేసేమో ఇంకో టైం వచ్చేసి 8-6 మధ్యలో అవుతుంది. పిల్లలు స్కూలు వెళ్తారు, రాజకుమారి పంపించేసిద్ది. మేస్త్రి మరి టిఫిన్ తీసుకొస్తాడో లేదో. సరే మా భార్య డైలీ రొటీన్ చూడండి పిల్లలతో. పెడతానమ్మా. పెడుతున్నా పిలిచి ఆగు పిలిచి అడే పిలిచి. పిల్లల లంచ్ బాక్స్లోకి కర్రీ పెట్టేశాను, పులావ్ కూడా పెట్టి పండి నడుమా అడుబా అన్నయ్యకి వెళ్ళిపో బుడ్డి అన్నయ్యకి వెళ్ళిపో. మమ్మీ హాయ్ చెప్పు. ఇప్పుడు దా ఫ్రెండ్స్ అమ్మ ఏడ్చింది, ఎందుకంటే మా నాయనమ్మ పాలకి వెళ్తుంటా ఊళ్ళోకి వెళ్తా అని చెప్పి. ఆ అమ్మాయి పోయి వచ్చేసరికి బస్సు వచ్చింది, ఇంకా అక్కడికి నువ్వు వెళ్ళేదని చెప్పేసి గదివేనని చెప్పేసి ఇప్పుడు దాకా ఎంత ఏడ్చిందో. ఇంకేం మమ్మీ సంగతిలో డబ్బులు ఇచ్చా కదా, స్నాక్స్ కొనుక్కోండి అన్నయ్య నువ్వు, సరేనా? ఎటు బావద్దు, చక్కగా చదువుకొని నిద్ర కూడా బాగకుండా బస్సులో మేడం చెప్పిన మాటలని పిల్లల జోలు బాగకుండా జాగ్రత్తగా ఉండండి, సరేనా? దాన్ని
కొట్టుకొని ఇంకా రూములు మాట. ఇది వెనక్ ఫేస్ బ్యాక్ సైడ్. మా రాజేష్ గారు కూడా మొహం కడుక్కుంటా ఉన్నాడు. నేనైతే ఇగో ఈ చెట్టు కాడికి వచ్చి ఒక పుల్ల ఒకటి ఎరుకొట్టుకొని ఇంకేందంటే సంగతిలో అంతకాంచి పనులు ఉన్నా కదా, అందుకని చెప్పేసి మాట్లాడలేకపోయాను. ఈరోజు కట్టుబడి పని ఒక వారంలో కట్టుబడి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్ మొదలు పెట్టాలి. మా మేస్త్రి టిఫిన్ తెత్తడం అనుకోలేదు, టిఫిన్ తీసుకొచ్చాడు. ఇంకా టిఫిన్ చేస్తే ఇంకా మధ్యాహ్నమే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళటమే. రారా ఒక టిఫిన్ చేసేసి మళ్ళీ పనులు వంగాలి. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మొత్తం కట్టుబడి కట్టాల్సిందే. ఇంకా ఇంకేం రాజే సంగతిలో? అన్నానికి వెళ్ళలేదంటరా? రోజు టిఫిన్ ఉందా? ఒక్కోసారి అన్నానికి వస్తారుగా టిఫినా? సరేరా మరి చేద్దాం. వస్తానా? మా ఆయన 9 గంటలకల్లా భోజనానికి వస్తాడులే. ఆ పాలకూర పులావు, అలానే గోంగూర, ఎండు ముక్కల కూర, ఇదంతా సర్ప్రైజ్గా చూపించి కడుపు నుండి పెడదాంలో ప్రేమగా అని చెప్పేసి రాజకుమార్ అనుకుంది. మొత్తం క్యాసెట్ అంతా రిటర్న్ అయిపోయింది అన్నమాట. రాజీకి ఫోన్ చేసి, రాజీ మేస్త్రి టిఫిన్ తీసుకొచ్చాడు, ఇడ్లీ అను అలానే దోశ తీసుకొచ్చాడు అన్నమాట. ఇంకా తినేసి మళ్ళీ పనిలో వంగాలి. అంటే ఉదయం చీకటితో పనికి వచ్చినప్పుడు తినేసి అమ్మడినే ఒక అరగంట అలాగుండి అమ్మడినే పని చేయాలి. మళ్ళీ దూరం పోయి రావాలంటే టైం చాలా వేస్ట్ అవుద్ది. ఆ ఉద్దేశాన్ని ఒక్కొక్కరు మేస్తులు అలాగా టిఫిన్ తీసుకురావడం చేయడం చేస్తూ ఉంటారు. రాజీ నేను రావడం కుదరదులే, నువ్వే తినేసి పిల్లల్ని స్కూల్కి పంపించావు లేదని చెప్పేసి ఇలా అడుగుతా నేనైతే చక్కగా టిఫిన్ చేస్తున్నాను ప్రార్థన చేసుకొని. టిఫిన్ పర్వాలా యావరేజ్గా ఉంది. మనకేం 3 ఇడ్లీ అనో ఒక దోశ సాలదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాళ్ళు వచ్చేసి 10 కేజీలు 15 కేజీలు ఉంటాయి. అవి లేపాలంటే ఈ ఎక్కడ సరిపోతాయండి. వీళ్ళండి మా తోటి విద్యార్థులు. విద్యార్థులు అంటే మరి స్కూల్ పోతుంటే మన పక్కన స్కూల్ పిల్లలు మనకు విద్యార్థులు ఎలాగవుతారు? స్కూల్ లెక్కనే ఇది కూడా పనే కాబట్టి వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, మేము పని చేస్తున్నాము, రెండు ఒకటే. ఇదండి పరిస్థితి. ఇంకా ప్రశాంతంగా టిఫిన్ చేసేసి ఒక అరగంట అలాగుండి పని చేసుకొని మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం 2-3 గంటలకల్లా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే రాజకుమారి పలావ్ అని చెప్పేసి స్పెషల్గా చేసింది కదా, ఇంకా ఏది చక్కగా రాగానే ఇదిగో బావ అని చెప్పేసి ఇంకా భోజనం అయితే వడ్డించుకొచ్చింది. చూడండి ఎంత బాగా చేసింది రాజకుమారి. కర్రీస్ చాలా బాగా చేసిద్ది భోజనాలు వేయనా కానీ, కడుపు నిండి తింటా నేనైతే. ఇంక ఇదండి ఈ రోజు వరకు వీడియో. ఇంకా మీకు వీడియో ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తూ ఇలాగ వీడియో చేయడం ఇదే నా మొదటి వీడియో. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను సరిదిద్దుకోవాల్సిన ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటాను. ఈ రోజు వరకు అయితే వీడియో ఇదేనండి. ఇంకా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, భార్య భర్తల డైలీ రొటీన్ వ్లాగు. ఓకేనా? మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. కొత్త వాళ్ళు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ బాయ్ బాయ్.